అందరికీ వెల్కమ్ టు సుజాత చంది వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే లేచిన, ఎందుకంటే రిపబ్లిక్ డే కదా, పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళ కోసం ఇక్కడ దోశలోకి అయితే పల్లి చట్నీ అయితే వేస్తున్నా. చాలా సింపుల్గా వేసుకోవచ్చు పల్లి చట్నీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇలా వేస్తా చూడండి. రిపబ్లిక్ డే అంటే ఫస్ట్ నాకైతే నా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే చిన్నప్పుడు రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ రాగానే 2-3 డేస్ ముందు అయితే ప్రిపరేషన్స్ అయితే ఉంటుండే. గోరెంటాకు వేసుకోవడం, పువ్వులు తెచ్చి పెట్టుకోవడం, యూనిఫామ్ ఐరన్ చేసుకోవడం, ఇంకా స్కూల్లో గేమ్స్ పెడతారు, పాటలు పాడిస్తారు, స్పీచ్లు ఇవ్వడం, ఇవన్నీ అయితే ఉంటుండే. చాలా మంచిగా అనిపిస్తుండే అప్పటి రోజులైతే. మా పిల్లల స్కూల్లో ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుర్రో వచ్చిన తర్వాత అయితే అడుగుతా. పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు అయితే వాళ్ళనైతే స్కూల్కి అయితే అలౌ చేయలేదు. ఫస్ట్ క్లాస్ వచ్చిన నుంచి అయితే ఈ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి అయితే వెళ్తున్నారు. చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంటారు. వాళ్ళకి ఇట్లా గేమ్స్ పెడుతున్నారంట, డ్యాన్స్ క్లాసులు ఇవన్నీ అవుతున్నాయంట. ఇంకా క్విజ్ పోటీలని చాలానే పెడుతున్నారని మా చిన్నోడైతే చెప్పిండు. వావ్, ఇక్కడ దోశ చూసారా ఎంత బ్రౌన్గా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే సూపర్. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే ఒక చిన్న స్పీచ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. గౌరవనీయులైన పెద్దలకు, ప్రియమైన భారతీయులారా, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మన దేశం యొక్క అత్యంత పవిత్రమైన మరియు గర్వించదగిన రోజును జరుపుకుంటున్నాము. ఈ రిపబ్లిక్ డే మనకు 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది మనల్ని ఒక ప్రజాస్వామ్య మరియు గణతంత్ర దేశంగా మార్చింది. ఈ రోజు మనం స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను, వీరులను స్మరించుకోవాలి. వారి త్యాగాలు, అంకిత భావం లేకపోతే ఈ స్వాతంత్రం మనకు సాధ్యమయ్యేది కాదు. మన రాజ్యాంగం మనకు అనేక హక్కులను మరియు బాధ్యతలను ఇచ్చింది. మనం ఐకమత్యంతో ఉంటూ దేశ ప్రగతికి కృషి చేయాలి. భిన్న మతాలు, భాషలు మరియు సంస్కృతులు కలిగిన మనం ఒకే కుటుంబంగా ఉంటూ మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. జై హింద్. నా స్పీచ్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. స్పీచ్ ఇవ్వాలని చిన్నప్పుడు స్కూల్లో అయితే చాలా అనుకునేదాన్ని. పేపర్ మీద రాసుకొని ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని. అప్పుడు అలా చెప్పలేనని చాలా ఫీల్ అయినా. ఇప్పుడైతే ఇలా అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి అయితే ఒక 20 minutes అయితే స్పీచ్ ఇస్తుండే. వాళ్ళ స్పీచ్లు అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుండే. ఇంకా టైం అయిపోయిందని ఇంకా స్పీచ్లు ప్రిపేర్ అయిన వాళ్ళని అయితే వద్దని చెప్తుండే. ఇలా చాలాసార్లు జరిగింది. నేను వంట అయితే చేస్తున్నా. పిల్లలైతే మార్నింగ్ వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసరికి అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. వాళ్ళు వచ్చేసరికి అయితే 1 o'clock అయితే అయింది. ఇక్కడ నేను చిక్కుడుగా టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ఇంకా వంట చేసిన తర్వాత అయితే మధ్యాహ్నం అయితే అయింది. మేమైతే తిన్నాము. మేము తిన్న తర్వాత అయితే పిల్లలు అయితే వచ్చిర్రు. పిల్లలు స్కూల్ నుండి ఇప్పుడే వచ్చిర్రు. ఈ రోజు రిపబ్లిక్ డే కదా, మార్నింగ్ 7:30కి వెళ్ళిర్రు. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఆకలి అవుతుందంట. రాగానే ఫ్రెష్ అప్ అయ్యారు. లంచ్ అయితే పెట్టేసిన, తింటుర్రు. ఈ రోజు స్కూల్లో మీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి నాన్న? బాగా జరిగాయి మమ్మీ. మీ స్కూల్లో ఎలా జరిగాయో ప్రోగ్రామ్స్ అయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అయితే ఈ రోజు ఇంకో వ్లాగ్ ఉంది ఫ్రెండ్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము ఈవినింగ్. ఆ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
ఇది ఇయాలటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.